వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్ష అక్రమాల పుట్టగా మారిన తక్షణమే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీడీఎస్యూ నాయకులు మహేష్, ధర్మేంద్ర యాదవ్, అరుణ్ నీట్లో జరిగిన అక్రమాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలు నిర్వహించే సంస్థను రద్దు చేయాలని కోరారు. నీట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు నిరసనగా ఈ నెల 18న హిమాయత్ నగర్ లిబర్టీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ల నివాసాలను ముట్టడిస్తామని తెలిపారు. సంబంధించి ఒక 6 డిమాండ్లని మీ ముందు ప్రవేశపెడుతున్నాం. మొట్టమొదటి డిమాండ్, నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి. రెండోది, నీట్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. మూడో డిమాండ్, పేపర్ లీకేజ్ పై నరేంద్ర మోడీ గారు స్వయంగా బాధ్యత వహించి భారతదేశ ప్రజలకి అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. నాలుగో డిమాండ్, నీట్ను ఎన్టీఏని రద్దు చేయాలి. ఐదో డిమాండ్, నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలి. ఆరో డిమాండ్, బాధిత విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి. ఈ 6 డిమాండ్లతోటి రేపు ఏదైతే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి 24 లక్షల కుటుంబాలకి, 24 లక్షల మంది విద్యార్థులకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మీకు సపోర్ట్గా ఉన్నాడు, మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి ఒక భరోసా కల్పించే విధంగా రేపు పెద్ద ఎత్తున నీట్ సమస్యల పరిష్కారానికై స్టూడెంట్స్ మార్చ్ పేరుట 18వ తారీఖున రేపు ఉదయం 10 గంటలకి ఏదైతే హిమాయత్ నగర్ సర్కిల్కి వెళ్ళి మొదలుపెట్టి అంబేద్కర్ చౌరస్తా వరకు, ఏదైతే లిబర్టీ దాటినాక లిబర్టీ మీదుగా అంబేద్కర్ సర్కిల్ దాకా